మీ సొంతింటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఈసారి బుల్లెట్ మిస్ కాదు. ఇవి కేవలం మాటలు కాదు. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఒక దేశం ఇస్తున్న డైరెక్ట్ వార్నింగ్. ఇరాన్ అమెరికా మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో జరుగుతున్న ప్రజా ఆందోళనలకు ట్రంప్ మద్దతు ఇవ్వడం టెహరాన్కు మింగుడు పడ్డం లేదు. దానికి ప్రతిగా ఇరాన్ నేరుగా ట్రంప్ ప్రాణాలకే ముప్పు ఉందని హెచ్చరించడం ఇప్పుడు వైట్ హౌస్లో రెడ్ అలర్ట్ మోగించింది. అసలు ఇరాన్ ఇంత ధైర్యం ఎందుకు చేస్తుంది? దీనికి డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? గత కొద్ది రోజులుగా ఇరాన్ మరోసారి అట్టుడికిపోతుంది. ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. స్వేచ్ఛ కోసము ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే ఇరాన్ సైన్యం ఈ నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. సరిగ్గా ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ఆందోళనకారులకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇరాన్ ప్రజలారా, మీ వెనక అమెరికా ఉంది, పోరాడండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇరాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. తమ దేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, ఇది తమ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని ఇరాన్ మండిపడుతోంది. దీంతో ఇలాంటి పరిస్థితులలో ఇరాన్ ఏకంగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఈసారి బుల్లెట్ మిస్ కాదు అని హెచ్చరించింది. గతంలో ట్రంప్ ప్రచారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యాయత్నం ఘటన గుర్తుండే ఉంటుంది. అప్పుడు త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు ఇరాన్ ఆ ఘటనను గుర్తు చేస్తూ మరోసారి దాడి చేస్తామని చెప్పకనే చెబుతోంది. మరి ఇరాన్ బెదిరింపులకు భయపడి ట్రంప్ వెనక్కి తగ్గుతారా? ఛాన్సే లేదు. డొనాల్డ్ ట్రంప్ నైజం మనకు తెలిసిందే. ఆయన మీద ఈగ వాలితేనే సహించారు. అలాంటిది బుల్లెట్ అనే మాట వాడితే ఊరుకుంటారా? వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం అమెరికా ఇప్పటికే మిలిటరీ యాక్షన్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి వీరి మధ్య మాటల యుద్ధం ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందో.